ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 37వ అధ్యాయం. అనంతాచార్యులు రామానుజాచార్యులు. తిరుమలలోని ఆలయ వ్యవస్థలన్నీ తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభించిన కాలంలో తిరుమల కొండపైన పూల తోటలు బాగా తక్కువగా ఉండేవి. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కావడంతో పరంపరానుగతంగా ఆయన అలంకారంలో పుష్పాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పూదోటలు తక్కువ ఉండటంతో స్వామి అలంకరణలో పూల కొరత వేధించేది. దాన్ని రామానుజాచార్యులు తీర్చే ప్రయత్నం చేశారు. తన శిష్యులలో తిరుమలపై నివాసం ఉంటూ పుష్ప కైంకర్యం కోసం ఎవరైనా పనిచేస్తారా అంటూ ప్రశ్నించారు. కొండ మీద ఆవాసము రామానుజుల కాలంలో చాలా కష్టమైన పని. బాగా చలి ప్రదేశం కావటము, దోమలు విషజ్వరాల బాధ ఉండటం వలన ఎవరూ కూడా ముందుకు రాలేదు. రామానుజుని శిష్యులలో ఒకరైన అనంతాచార్యులు మాత్రము ఆ సేవను అదృష్టంగా భావించి కొండకు పోయేందుకు సిద్ధమయ్యారు. కొండ మీదికి వచ్చిన అనంతాచార్యులు ఎంతో కష్టపడి నందనవనాన్ని అభివృద్ధి చేశారు. అంతటి వనాన్ని పెంచటానికి నీరు కావలసి ఉంటుంది కనుక సరోవరం లాంటి పెద్ద బావి తవ్వటానికి సంకల్పించారు. ఆ పనిలో గర్భవతి అయిన భార్య, చిన్న కుమారుడు కూడా అవస్థపడుతూ సహాయం చేయటంతో స్వామివారు స్వయంగా మారువేషం ధరించి సహకరించటానికి ప్రయత్నం చేశారు. స్వామివారి కైంకర్యములో ఇతరుల సహకారం ఎందుకు అనుకుని వ్యతిరేకించగా స్వామివారు లీలగా ఆలయం వైపు పరిగెత్తారు. అనుమానించిన అనంతాచార్యులు తన చేతిలో ఉన్న గుణపాన్ని స్వామివారిపైకి విసిరారు. ఆ వ్యక్తి ఆలయంలోకి వెళ్ళి మాయమయ్యారట. వెంకటేశ్వరుని విగ్రహం చుబుకానికి రక్తం కారటంతో వచ్చినవారు వెంకటేశ్వరుడనే విషయం స్పష్టమైంది. తాను వెంకటేశ్వర స్వామిని కొట్టానని ఆయన ఎంతో విలపించారు. అర్చకులు గాయానికి పుప్పొడి అద్ది ఉపశమనం కల్పించారు. అనంతాచార్యుని బాధ గమనించి భగవంతుడే బుజ్జగించి ఆ గాయపు గుర్తును శ్రీవత్స చిహ్నంగా భావిస్తానని, తనకు గాయమైన చోట పచ్చకర్పూరం అద్ది ఉంచాలని, తద్వారా అనంతాచార్యుల భక్తి అందరికీ తెలుస్తుందని శాసించినట్లు చెప్తారు. అనంతాచార్యుల భక్తిని లోకానికి వెల్లడించటానికి శ్రీనివాసుడే పద్మావతీదేవితో కలిసి రాజకుమారుడు రాజకుమార్తె వేషాలు ధరించి అనంతాచార్యులు పెంచుతున్న పూతోటలో పూల మొక్కలను చల్లాచెదురు చేసి చిందరవందర చేసేవారట. అనంతాచార్యులు అలా ఎవరు చేస్తున్నారో తెలుసుకోలేక ఒక పదరింట్లో కాపు వేశారట. తోటపాడు చేస్తున్న రాజదంపతులను పట్టుకొని సంపెంగ చెట్టుకు కట్టేస్తుండగా శ్రీనివాసుడు తప్పించుకుంటాడు. దొరికిపోయిన పద్మావతీదేవిని స్వామి కైంకర్యానికి ఉపయోగించాల్సిన పూల మొక్కలు పాడు చేస్తున్నారన్న కోపంతో అనంతాచార్యులు సంపెంగి చెట్టుకు కట్టేస్తారు. నేను నీ కూతురు లాంటి దాన్ని విడిచిపెట్టు అని కోరినా వదలడు. ఉదయం అర్చకులు ఆలయం తలుపులు తెరచి చూస్తే స్వామివారి వక్షస్థలంలో ఉండాల్సిన అమ్మవారు లేరని గమనిస్తారు. అర్చకుల్లో ఒకరికి ఆవహించి స్వామివారు జరిగిన విషయం చెప్తారు. జరిగినది తెలుసుకున్న అనంతాచార్యులు అమ్మవారిని పెళ్లిపూల బుట్టలో కూర్చోబెట్టి నెత్తిన పెట్టుకొని మోస్తూ ఆలయానికి తీసుకువెళ్లారట. క్షమాపణ చెప్పుకున్న అనంతాచార్యులతో నీ పుత్రికను నాకివ్వు అని అడిగి కంఠంలోని ఒక పూమాలను అనంతాచార్యుని మెడలో వేసి అనుగ్రహించారు స్వామివారు. రామానుజాచార్యులు తిరుమల ఆలయంలో కైంకర్యాల విషయంలో లోపం లేకుండా ఏకాంగీ వ్యవస్థ, యతీంద్ర వ్యవస్థ ఏర్పాటు చేశారు. వీరెంత పాండిత్యం కలవారైనా ఆలయాధికారులకు, అర్చక స్వాములకు శాస్త్రీయ ధర్మ మర్యాదలలో కైంకర్య విషయంలో లోపం కలగకుండా ఉండాలని ఆచార్య పురుష వ్యవస్థను ఏర్పాటు చేశారు. శాస్త్రీయ ధర్మ మర్యాద స్థాపన అనే పద్ధతికి నాంది పలుకుతూ అనంతాచార్యుని తొలి ఆచార్య పురుషునిగా నియమించారు. వేద సంపన్నుడు, విష్ణుభక్తుడు, బచ్చరం లేనివాడు, మంత్రాలు తెలిసినవాడు, ఎన్నో లక్షణాలు ఉండాల్సినందువలన అలాంటి వాడిగా అనంతాచార్యుని ఆచార్య పురుషునిగా నియమించారు. అన్ని ఆలయ మర్యాదలలో ముందు మర్యాద వారికి అందేలా చేశారు. మొదటి శటారి, మొదటి తీర్థము, తొలి దర్శనం అన్నీ కూడా వారికే ఇచ్చేలా ఏర్పాటు జరిగింది. అనంతాచార్యులను శ్రీనివాసుని మామగారు అంటూ అందరూ గౌరవిస్తారు. ఆయనను రామానుజులు తొలి ఆచార్య పురుషునిగా చేయగా వంశస్థులకు పరంపరానుగతంగా ఆ గౌరవం దక్కుతుంది. ఇప్పటికీ ఆయన వంశస్థులను ఆచార్య పురుషులుగా గౌరవిస్తున్నారు. అనంతాచార్యులకు వెంకటేశ్వరుడు మాట ఇచ్చినట్లు చెప్పే ఐతిహ్యం ప్రకారమే ఇప్పటికీ స్వామివారి చుబుకానికి శ్రీవత్స చిహ్నంతో అలంకరిస్తారు. అనంతాచార్యులు విసిరిన గుణపం దెబ్బ తగిలిన చోట పచ్చకర్పూర మధ్య చిన్న మచ్చ పెడతారు. స్వామివారిపై అనంతాచార్యులు విసిరిన గుణపాన్ని
తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలో ప్రదర్శిస్తున్నారు. ఆలయంలో మహాద్వారం గడపకి కుడివైపు గోడకి వేలాడదీసి ఉంటుంది. ఈ వివరాలన్నీ తెలియజేసే పలకం కూడా అక్కడే వేలాడదీసి ఉంటుంది. స్వామివారు రాజకుమారుడిగా అనంతాళ్వార్ తోటలో పద్మావతీదేవిని విడిచి అప్రదక్షిణంగా ఆలయానికి పారిపోయారని ప్రతీతి. అందుకే బ్రహ్మోత్సవాల చివరి రోజు స్వామివారిని అప్రదక్షిణంగా అనంతాళ్వార్ తోటకు తీసుకెళ్లి హడావుడిగా పరుగు పరుగున మళ్ళీ ఆలయానికి తీసుకువచ్చే సాంప్రదాయము నేటికి కొనసాగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య చరిత్ర 37వ అధ్యాయం.